వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు చిన్నారులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22 మంది గర్భిణీలకు 19 మంది చిన్నారులకు పోషకాహార కిట్లు అందజేయడంతో పాటు గ్రామ పంచాయతీకి 5 స్ప్రే పంపులను కూడా బహుకరించారు. యువత సేవా భావంతో గత 17 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. చిన్న వయసులోనే సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని సర్పంచ్ కొనియాడగా గ్రామస్తులు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామం పెద్దలు పాల్గొన్నారు. ఫస్ట్ మేడం వాళ్ళ అబ్బాయి నవది వీళ్ళ బ్యాచ్కి వెళ్ళి మన ఊరికి వచ్చినాయి. ఈ చిరు సాయాన్ని అందరం వేరే వేరే కాలేజ్ నుంచి ఇక్కడ ఒక కాన చేరి మా పైసలు కూడా పెట్టి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి మేము వేరే వేరే విలేజెస్కి, వేరే వేరే ఆర్ఫనేజ్కి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే అవసరం ఉంటుంది, ఎవరైతే ఎక్కువ నీడి ఉన్నారు అనేసి. ఈరోజు ముందుగా ఏంటంటే రైతు లేనిదే ఎవరు బతకరు, ఇంకోటి వచ్చేసి మీరు లేనిదే మేము ఎవరం ఉండలేము. అట్లాంటి వాళ్ళకి మీకు కష్టమవుతుందని తెలిసి స్ప్రే పంప్ ఇవ్వడానికి, అలానే గర్భిణీలకి కూడా పౌష్టికాహారం చాలా ముఖ్యం. అలా పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లలు కూడా బాగా ఎదుగుతారు. పౌష్టికాహారం లేనిదే పిల్లతోనే మేము ఇది ప్రారంభించాం. 17 సంవత్సరాల నుంచి ఇలా మేము చాలా మందికి సేవ చేసుకుంటూనే వచ్చాం. దీంతో మాకు వచ్చేది ఏంటో మాకు తెలియదు, కానీ మా వల్ల చాలా మంది సంతోషంగా ఉంటున్నారని ఒకే కారణంతో మేము ఇన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మందితో మాట్లాడినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని అదొకటి కారణం. మేము మా అందరూ సభ్యులను కలిసి